రేపటికి తేలిపోతుంది. ఐఆర్జీసీనేమో కాల్పుల విరమణ చర్చలు జరగలేదని, అమెరికా కాల్పుల విరమణ చర్చ జరిగిందని, ఇరాన్ స్పీకర్ అక్కడికి వెళ్ళాడు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో యుద్ధ విరమణ అమెరికా ప్రకటించింది. ఇరాన్ నోట్లో నుంచి ఇంకా రాలేదు, అసలు మేము చర్చలే జరపలేదండి. ఇరాన్ కనుక మళ్ళీ దాడులకి దిగితే చర్చలు ఉత్తుతుంది అని, ఇరాన్ దాడులకు దిగకపోతే చర్చలు ఫలప్రదమైనట్టు. కాబట్టి రాబోయే 24 గంటలు ఏం జరుగుతుందన్న దాని మీదన ప్రపంచ శాంతి ఆధారపడింది. ఇప్పుడు కనుక ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేసిన, అమెరికన్ బేసుల మీద దాడి చేసిన, ఇక రాబోయే రోజులు పెను ప్రమాదమే ఉంటుంది. ఇక అమెరికాని ఎవడో ఆపలేడు. ఇరాన్ కాస్త సైలెంట్గా ఉంటే మొత్తం వ్యవహారం సద్దుమణుగుతుంది. ఈ 5 రోజుల్లోపు ఫైనల్ సొల్యూషన్ ఏదో తెచ్చుకుని వెళ్ళడానికి వీలవుతుంది. అలా కాకుండా జరిగిందా పెను ప్రమాదం దాపురిస్తుంది. ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఇరాన్ వైపు చూస్తుంది, దాని వ్యవహార శైలి వైపు చూస్తుంది.